ఓడిపోతానని తెలిసి కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న ప్రత్యర్థులపైన వారి కుటుంబాలపైన అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వారికి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలుపొందడంతోనే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుందన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే తనను గెలిపించాలని ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. రాజకీయాల్లో ఉన్నాడు, మేమందరం కలిసి పనిచేసాం. ఎందుకో ఒక ఫ్రస్ట్రేషన్. బహుశా ఎన్నికల్లో రాబోయేటువంటి రోజుల్లో తన స్థానం పదిలం కాదేమో, ఈ కోవూరుని విడిచిపోవాల్సి వస్తుందేమో, తిరిగి వేరే బాట పట్టాల్సి వస్తుందేమో, లేకపోతే స్వస్థలమైనటువంటి కోటకి దారులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనేటువంటి బాధ మనసులో ఉండి, తన బాధ ఉండొచ్చు కానీ ఆ బాధని కుటుంబ స్త్రీల మీద ఉపయోగించడం, రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించడం మంచిది కాదు అని చెప్పి నా సహచరుడు, నా మిత్రుడు, కలిసి పనిచేసినటువంటి మా సోదరుడైన ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రం ఈ సలహా మాత్రమే ఇచ్చి, భవిష్యత్తులో రాబోయేటువంటి 50 రోజుల కాలం మీ మధ్యనే ఉంటాం. ఈ జనమే మీకు అటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. సో మీ అందరూ కూడా మంచి మనసుతో ఈరోజు మమ్మల్ని ఇక్కడ పిలిపించారు. చివరిగా మా రామనారాయణ అన్న, మాకు ఈరోజు కాదు 65, 66 చిన్నప్పుడు అప్పటి నుంచి మాకు అన్నతో పరిచయాలు ఈ మధ్య కూడా గుర్తు చేసుకొని చాలా సంతోషపడ్డా. నేను అన్న కూడా గుర్తు చేసుకున్నాడు, చేసుకొని ఆ పాత రోజులు గుర్తుకొచ్చి అవి ఎటువంటి మంచి రోజులు, ఆ మంచి రోజులే గుర్తు చేసుకొని అప్పటి నుంచి పరిచయం అన్నోళ్ళతో. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం ఉండేదంటే, భోజనం టైంలో వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో భోజనం చేసేది. చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని కోవూరు నియోజకవర్గ ప్రజలు నిజం చేస్తాము అని చెప్పి నాకు అండగా, నిజానికైతే నేను ఇంతవరకు ప్రచారానికి ఇంకా పోలేదు. రేపు 27వ తేదీ మంచి రోజని ముహూర్తం పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను. కానీ నిన్న విడవలూరు మండలంలో కానీ, ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో కానీ ఇంత గొప్పగా జాయినింగ్ సభలు చేసిన ఈ లీడర్స్కి నా ధన్యవాదాలు. మీరందరూ నా గెలుపు కోసం ఒక మహిళని ఇంత ప్రోత్సహించి నా వెనక మేము ఉంటాము, నేను ఎలాగైతే నేను ఆడపడుచుగా మీ కోవూరు నియోజకవర్గానికి వచ్చి నాకు ఓటు వేసి నన్ను గెలిపించమన్నానో, అలాగే మీ అందరూ కలిసి నా వెనక వచ్చి మా ఆడపడుచుని గెలిపించుకుంటాము అని చెప్పడం